నాకు లిమిటేషన్స్ ఉంటాయి. నేను లిమిటేషన్స్ లోనే మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని చక్రవర్తి గారు బహుశా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. రెండోది ఏంటంటే స్టింజన్ యాక్షన్ ఎప్పుడు కూడా స్లోగానే మొదలవుతుంది. అంతే తప్ప ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్ ఎందుకు ఉంటాయి చట్టంలో, మనకి ఎందుకు ఉంటాయి అంటే దానికి పారామీటర్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పిన చక్రవర్తి గారు చెప్పిన వాటి ఏది నేను ఖండించలేను, ఖండించకూడదు కూడా. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ కరెక్టే. కానీ వాళ్ళకి ఒక వెన్ను మీద కొట్టినట్టు చెప్పారు, అరే బాబు నువ్వు మారకపోతే నువ్వు సంక్రమణాలకు పోతావురా బాబు అని చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్. అదే పని రిపీట్ అయితే ఖచ్చితంగా సంక్రమణాలకు పోవడం ఖాయం. అంటే ఎవరికైనా కోర్టులో మన భారత రాజ్యాంగం ఏంటంటే ఛాన్స్ ఇవ్వటం అన్నది, నేరస్తుడు కూడా తన ఒపీనియన్ చెప్పుకోవడానికి కోర్టులో ఛాన్స్ ఉంటది. అట్లాగే రూల్లో కూడా ఉంటది. ఇది ఒక ఛాన్స్ వాళ్ళకి. ఇఫ్ దే యాక్ట్ యాజ్ యూజువల్ ప్రీవియస్లీ అనుకున్నప్పుడు సడన్లీ ఎలక్షన్ కమిషన్ చేసే యాక్షన్ ఎట్లా ఉంటుందో, నిన్న మనం చూసిన సిబిసిఐడి డీజీకి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. అంటే ఈ ప్రాంతం నుంచి కూడా వేలేసే పరిస్థితి, బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. అట్లాగే మీరు వీళ్ళు సోషల్ మీడియా కానీ, అంటే ముఖ్యమంత్రి చేసే దాడి మీద కానీ, సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీ, వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద ఇది కూడా అంతే. ఒకసారి, 2 సార్లు, 3వ సార్లు మెల్లగా స్టార్ట్ అవుతుంది. నువ్వు 2 రోజులు ప్రచారం ఆపు బాబు అంటారు, 3వ రోజు నువ్వు కంటిన్యూగా అసలు ప్రచారం పాల్గొనొద్దు అంటారు, తర్వాత మళ్ళీ ఇంకొకరు తెప్పించారనుకోండి నువ్వు అనర్హుడు అంటారు. అంటే స్టెప్ వైజ్ జరుపుకుంటూ రావాలి. కానీ మన సిస్టమ్ లో ఏది కూడా ఓవర్ నైట్ అనేది మన దేశంలో రాజ్యాంగం పర్మిట్ చెయ్యదు. అట్లాగే నేను మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, లేకపోతే జనసేన నుంచి మాట్లాడినా కూడా పరిమితికి లోబడే మాట్లాడాలి తప్ప పరిమితికి మించి మాట్లాడితే మేము పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి పార్టీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మా వల్ల పార్టీకి ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళు మాట్లాడేంత ఈజీగా నేను మాట్లాడే పరిస్థితి నాకు ఉండదు. కానీ మీరు మాట్లాడొచ్చు, బికాజ్ యువర్ మీడియా, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. మీరు ఏం మాట్లాడినా అది పబ్లిక్ ఒపీనియన్ గా మాట్లాడుతుంది. మీరు లిమిటేషన్స్ ఉన్నాయి నాకు అన్నది ఎంత కరెక్టో చక్రవర్తి గారు చెప్పిన దాన్ని నేను కరెక్ట్ ఆయన చెప్పిందని మీరు అన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా చెప్పవసరం. అయితే మాకు ఫ్రీడమ్ ఉంది కదా అని మా ముగ్గురికి మేము కూడా ఏది పడితే అది మాట్లాడడం, మాకు కూడా సెన్సిబుల్ ఇదే. మేము కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ కూడా లిమిటేషన్స్ ఉంది. ఆర్టికల్ 19 అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మాకుండే స్పృహ మాకుంది. అంటే మా తోలు మందం కాదు అంటున్నా నేను చెప్పేది, మా తోలు కొంచెం పలచనే. అంటే కొద్దిగా ఏంటంటే స్టింజన్ యాక్షన్ జరగాలి అంటే టైం బింగ్ 1, 2, 3 అన్నప్పుడు రేపొద్దున నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా నువ్వు డిస్క్వాలిఫై, నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి స్ట్రైట్ అవే ఎలక్షన్ కమిషన్ ఏ అభ్యర్థికి చెప్పడానికి లేదు, లేదా పార్టీ అభ్యర్థి రద్దు చేస్తామని చెప్పడానికి లేదు. దానికి ఒక పేపర్ వర్క్ జరగాలి అంటున్నా నేను. పేపర్ వర్క్ జరగాలి అంటే ఎస్ నువ్వు ఇది చేస్తున్నావు 1, 2, 3 జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఏది కూడా రేపు పొద్దున పర్సనల్ గా అయినా సరే, లేకపోతే అది ప్రొఫెషనల్ గా అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, జస్టిఫికేషన్ ఉండాలి దానికి. సో ఆ రకంగా యాక్షన్ ఉంది అని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా, బీయింగ్ యాజ్ ఏ లా గ్రాడ్యుయేట్. నాకు తెలిసిన